హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కామినీ డైరీస్. ఈరోజు విశాఖపట్నం నుంచి మన హైదరాబాద్కి అయితే వెళ్తున్నా. కానీ మన వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇక్కడ వచ్చేసినాక డిస్ప్లేలో ఇంకా ప్లాట్ఫామ్ కూడా హైలైట్ చేయలేరు. అడిగితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నారు. ఇక అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తే 10 minutes ముందు ప్లాట్ఫామ్ నెంబర్ 3 అన్నారు. లాస్ట్ మూమెంట్లో ఊరికి మరీ ట్రైన్ పట్టుకోవాల్సి వచ్చింది. అంటే మరీ అంత పెద్దగా ఉరకలే, కానీ ఆగం పట్టించింది రబ్బా ఓవరాల్గా. ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. సీటింగ్ సిస్టమ్స్ చూసుకుంటే 2:2 అయితే ఉన్నాయి. హెడ్ రెస్ట్కి కూడా మంచి కుషనింగ్ అయితే ఇచ్చినారు. ఫుట్ రెస్ట్కి వైడ్ స్పేసే ఉంది. ఛార్జింగ్ సాకెట్స్ కూడా సీట్స్ మధ్యలో అయితే ఇచ్చినారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్. ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగితేనే డోర్ ఓపెన్ అయ్యి అవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. నేను ఎక్కింది సీసీలో. వైజాగ్ నుంచి హైదరాబాద్కి నాకు 1650 పడింది టికెట్, ఇంక్లూడింగ్ ఫుడ్. ఇక్కడ సీటింగ్ విషయంలో వచ్చేస్తే 3:2 అయితే ఉంది మనకి. దాంతోపాటు లగేజ్ సిస్టమ్ చూస్తే కాంపాక్ట్ స్పేస్ ఉంది, కానీ మనం ఎక్కువ లగేజ్ కూడా తీసుకుని వెళ్ళలేము. మేము తీసుకుంది ఒకటే, అది కూడా ఒక నెత్తి మీద అయితే పడింది. ఇక మా సీట్ల కింద పెట్టుకోవాల్సి వచ్చింది. పేపర్స్ పెట్టుకోవడానికి, బాటిల్ పెట్టుకోవడానికి డీసెంట్ స్పేసింగ్ అయితే ఇచ్చినారు. దాంతోపాటు ఫుడ్ రెస్ట్కి కూడా మినిమల్ స్పేస్ అయితే ఉంది. ఈ సాకెట్ సిస్టమే నాకు అర్థం కాలేదు. మరి సీట్ల కింద అయితే పెట్టినారు. దాంతోపాటు మనకి ఫుడ్ ట్రే కూడా డీసెంట్గానే అనిపించింది ఫుడ్ పెట్టుకొని తినడానికైతే. లగేజ్ పెట్టుకునే స్పేస్ కింద అంటే మన సీట్స్ మీద ఈజీగా టార్చ్ లైట్స్ అంటే 2 టార్చ్ లైట్స్ అయితే పెడతారు. సైడ్లో చూస్తున్నారు కదా, ఈ ట్యూబ్ లైట్స్ కళ్ళకే కొడుతుంది. రాత్రి కూడా ఆఫ్ చేయరు వీళ్ళు. ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. టాయిలెట్స్ విషయం వస్తే ఫర్ మై సర్ప్రైజ్ నీట్గా వెల్ మెయింటైన్డ్గా ఉండే. అది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ బయో వాక్యూమ్ టాయిలెట్ సిస్టమ్ అనేది డిజైన్ చేసినారు. ఏంటంటే తక్కువ వాటర్లో మన వర్క్ అయితే అయిపోతుంది. సన్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్దగా యూజ్ కూడా చేయలేదు నేను. మనం చదవకున్న మ్యాగజైన్ ఇంకా న్యూస్ పేపర్స్ అయితే ఇచ్చేస్తారు. ఎండాకాలం కాబట్టి బాటిల్లో వేడి నీళ్ళు అయితే ఇచ్చేసినారు, చల్ల వాటర్ లేవని. సో అట్లా అడ్జస్ట్ అయిపోయినా. ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఫ్రీగా వాటర్ బాటిల్ అయితే ఇచ్చేస్తారు, మీల్ ఇంక్లూడ్ ఉన్నా లేకున్నా. నేను మధ్యాహ్నం ట్రైన్ ఎక్కినా కాబట్టి స్నాక్స్ ఇంకా డిన్నర్ వచ్చింది. స్నాక్స్ చాలా ఎంజాయ్ చేసిన. డిన్నర్కి మనకి వెజ్ ఇంకా నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది. శానిటైజర్ మ్యాండటరీగా ఇస్తారు. దాంతోపాటు వెట్ వైప్స్ కూడా ముఖం తుడుచుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి. నేను చూస్ చేసుకుంది వెజ్ ఆప్షన్, కానీ పప్పు రాకుండా 2 పన్నీర్ కర్రీసే వచ్చినాయి. ఫుడ్ అయితే చాలా డీసెంట్గానే అనిపించింది. ఐస్ క్రీమ్ వాజ్ ద హైలైట్, చాలా బాగుండే. ఇంకా టైం కన్నా ముందే హైదరాబాద్కి అయితే చేరుకున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్.